చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ప్రచారాలు స్టార్ట్ చేశారు ఇక్కడ? నా పేరు ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు శిరీష. నేను కాకినాడ సిటీ జాయింట్ సెక్రటరీ, కాకినాడ నుంచి వచ్చాను. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు మేడం పవన్ కళ్యాణ్ గారి కోసం? పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పటి నుంచి కూడా నేను ప్రచారానికి వస్తున్నానండి. రోజు వచ్చి కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ చేస్తూ వెళ్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ పిఠాపురం ప్రజల స్పందన ఎలా ఉంది? పిఠాపురంలో మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఏ విలేజ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికైనా ఏ తాతని అడిగినా, ఏ అవ్వని అడిగినా, ఎవరిని అడిగినా సరే ఒకటే సమాధానం చెప్తారు. కంపల్సరీ మేము గాజు గ్లాస్కే ఓటేస్తాం, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటాం. ఆయన ఇక్కడికి రావడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇప్పటి వరకు మాకు ఇలాంటి వ్యక్తిని మేము చూడలేదు. ఇప్పుడు ఒక అవకాశం ఇస్తాం, అవకాశం ఇచ్చి గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అలాగే 4 రోజుల కిందట ప్రజాగలం అనే మేనిఫెస్టోని ఒక రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. మహిళల్ని ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళల కోసం తీసుకొచ్చారు. వాటి గురించి మహిళల్లో ఎలా ఉంది? ప్రజాగలం వేదికగా మరి ఉమ్మడి మేనిఫెస్టోలు ఏదైతే ఉందో, మరి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క అంశంలో కూడా మరి మహిళలందరూ కూడా చాలా సంఘీభావం తెలియజేస్తున్నారండి. అందరికీ చేరుతాయని, మరి మేనిఫెస్టోలో ఉన్న ప్రతిదీ కూడా మా వరకు వస్తుంది అని ఆశపడుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టపడుతున్నారు. ఇచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడతాయని కూడా నమ్ముతున్నారు. ప్రజలందరికీ కూడా అవి చేరుతాయని మేము కంపల్సరీ ఉమ్మడి మేనిఫెస్టోలో మేము తెలియజేస్తాం. అలాగే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి ప్రజల్లో స్పందన ఎలా ఉంది మేడం? తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా ప్రజల్లో మంచి గుడ్విల్ అయితే ఉందండి. నిజంగా ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా ఎంపీగా గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ కళ్యాణ్ గారికి అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారికి ఎంత మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి మేడం? తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి కూడా 1,00,000 పైగానే మెజారిటీ వస్తుందండి. దాంట్లో అయితే నో డౌట్ ఇంకా చూసుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మాట నోటంటా కూడా గాజు గ్లాస్కి మా ఓటు, పవన్ కళ్యాణ్ గారిని మేము సీఎం చేస్తాం, కంపల్సరీ గెలిపించుకుంటాం అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.